ఇచ్చావా? కృప కలిగిన తండ్రి, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం అందునైనా సంఘముగా కూడి మీ నామమును స్తుతిస్తుండగా మా స్తుతులకు యోగ్యుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నాయన మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు నాయన ఆత్మీయ గీతాలు పాడి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని మహిమపరచు ఉన్నాం. ఈ సమయమందు చదవబడిన వాక్య భాగాన్ని బట్టి నాయన మీకు స్తోత్రాలు. నాయనా, నీ విడుదలమైన మేము ఆరాధనల్లో మీ రక్షణ సువార్తను గూర్చిన సత్య జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథములో నుండి మేము బోధించబోతుండగా, నేర్పించబోతుండగా, నేర్చుకొనబోతుండగా, వినబోతుండగా, గ్రహించబోతుండగా తండ్రి, సమయోచితమైనటువంటి మీ కృపను చేరువన నీ బిడ్డలమైన మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, లైవ్లో వీక్షిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలుకుంటూ, మాటలు యేసుక్రీస్తు వారి ద్వారా మేము మాట్లాడటానికి, పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మేము బోధించబడటానికి మీ కృప చూపించమని ప్రార్థిస్తూ మనము క్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు చేరి వచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనము అందరూ అనుకునేటువంటి విషయాల గురించి మనము కొన్నిటిని మనము నేర్చుకుందాం. ప్రార్థనలో భాగము అనగా ప్రార్థన గురించిన విషయాలను కొన్నిటిని మనము నేర్చుకుందాము. ప్రార్థించేటప్పుడు మనము దేవునికి ఏమి సమర్పించుకోబోతున్నాము, దేవునికి మనము ఎలా ప్రార్థించుచున్నాము అనేటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయండి. పరిశుద్ధ గ్రంథములో మనం ఎలా ప్రార్థించాలో కూడా, ఎలా మన ప్రార్థనలు దేవునికి తెలుపుకోవాలి అనేది కూడా గ్రంథములో ఉంది. మీరు ఎలా ప్రార్థన చేయండి అని నేను నాకు తోచిన విధంగా నేను చెప్తే అది ఎవరికి ఇష్టంగా ఉండకపోవచ్చు, అది దేవునికి ఇష్టంగా ఉండదు. పరిశుద్ధ గ్రంథములో చెప్పిన రీతిగా మనం ప్రార్థిస్తే అది ఎవరికి ఇష్టమో దేవునికి ఇష్టం. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనకి ఎలా చెప్పాడో, ఎలా చేయాలో, ఎలా మనము దేవుణ్ణి అడగాలో, ఎలా మనం ప్రార్థించాలో, మన ప్రార్థన దేవుని వద్దకు ఎలా సమర్పించాలో అది పరిశుద్ధ గ్రంథంలో మనకు నేర్పుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో లేక ఈ ఉదయకాల సమయమందు నీవు నేర్చుకోవలసిన విషయాలను పరిశుద్ధ గ్రంథముల నుండి చూద్దాం. ప్రార్థించేటప్పుడు మనము దేవునికి సమర్పించుకునే విధంగా మనం ప్రార్థించాలి, దేవునికి సమర్పించుకోవాలి. అది మనుషులు చేయగలిగేది మాత్రము కాదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. లూకాసు వార్తలో మనం కనుక చూస్తే, లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనములో మనం చూద్దాం. ఎలా చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయండి ప్రతిదీ కూడా. అందులో ఉన్నట్టే మనం చెయ్యాలి. కానీ నాకు అవసరాలు ఉన్నాయి, నాకు ప్రార్థన వచ్చు, నేను పెద్దగా చేయగలను, నేను ఏది చేసినా నాకు దేవుడు ఇస్తాడు అనుకోవడం అనేది నీ యొక్క అవగాహన లోపము, వాక్యము నీకు తెలియకపోవడమే. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనములో ఏమంటున్నాడో చూడండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
ఎందుకు ఇది చెప్పాడు అనేది మనము తర్వాత ఆలోచన చేద్దాం. ప్రార్థించేటప్పుడు మనము దేవునికి మన విన్నపాలు విన్నవించుకునేటప్పుడు, మన విన్నపాలను సమర్పించుకునేటప్పుడు, విన్నపం అంటే ఇది నువ్వు నాకు చేసి పెట్టు అనేనా కాదా? అదేనండి. ఓ అర్జీ రాస్తాం, ఓ ఎంఆర్ఓకో, కలెక్టర్కో, ఒక పోలీస్ అధికారికో, ఒక టీచర్కో అర్జీ రాస్తాం. ఏమని? స్టూడెంట్ అయితే, విద్యార్థి అయితే ఆ స్కూల్ ప్రిన్సిపాల్కో, హెడ్ మాస్టర్కో, క్లాస్ టీచర్కో ఒక ఉత్తరం రాస్తాడు. ఏమని? నా అనారోగ్య కారణాల వల్ల నేను పాఠశాలకి ఈరోజు రాలేకపోతున్నాను, నా ముందు దయ ఉంచి నాకు ఈరోజు సెలవు మంజూరు చేయవలసినదిగా కోరుచు మీకు విన్నవించుకొనుచున్నాను. అంటే విన్నవించుకోవడం అంటే నా వైపు నుండి మిమ్మల్ని అడుగుచున్నాను, మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, మీకు తెలియచేసుకుంటున్నాను, మీకు సమర్పించుకుంటున్నాను. ప్రార్థన అంటే అదే. నువ్వు మనుషులకేమో ఉత్తరంలో రాసావు, కాలేజీ ప్రిన్సిపాల్కి, లేకపోతే మీ బాస్కి, నువ్వు ఉద్యోగం చేసే మీ యజమానికి నువ్వు ఉత్తరం రాసావు. కానీ ప్రభువుకు, తండ్రికి ఉత్తరం రాయడానికి అవకాశము లేదు. మరి దాన్ని కూడా ఇప్పుడు సమర్పించుకోవడం అంటామా అనమా? మరి దాన్ని సమర్పించుకోవడం, ప్రార్థన సమర్పించుకుంటున్నాము. తండ్రి, ఈ ప్రార్థన విజ్ఞాపనలన్నీ మా ప్రభువును రక్షకుడినైనా మీ ప్రియకుమారుడైనా యేసుక్రీస్తు వారి నామమున సమర్పించి బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి అని ప్రార్థన చేస్తాం కదా చివరిలో. అంటే అన్నీ కూడా ఆయనకు మనము సమర్పించుకోవాలి. ఈ సమర్పించుకునే విషయంలో విసిగిపోతున్నాము, విసిగిపోతున్నాం. చూడండి, ఇక్కడ వారు ఏమంటున్నారంటే, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు, ఏమన్నాడు? నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చుదనని తనలో తాను అనుకునేను. నువ్వు విసుగు చెందిందా విధవరాలు? ఇక్కడ విసుగు చెందిందండి. ఎందుకు విసుగు చెందలేదు? ఆమె ఏంటంటే ఆ న్యాయాధిపతి దగ్గర ఆ న్యాయాన్ని ఆశిస్తుంది, ఆ న్యాయాన్ని పొందాలని తపన పడుతుంది ఆమె. నువ్వైతే ప్రార్థన చేస్తావు. నేను కూడా అనుకుంటున్నా దీని గురించి. మేము గడిచిన 4 సంవత్సరాల నుంచి ఒక విషయంలో మేము ప్రార్థన చేస్తున్నాం. అవనిగడ్డలో ఉన్న మా గృహం అమ్మటం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే కేసనపల్లిలో ఉన్న గృహం అమ్మటం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అది మాకు ఉపయోగం లేవు ఆ 2 ఇప్పుడు. మరి ఉపయోగం లేదని ఏం చేయాలి? మేము అమ్మాలి కదా. దాని కొరకు మేము ప్రార్థన చేస్తుంటే మాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఇంకా ఎంతకాలం చేయాలి ప్రభువా అనే ఒక ఆలోచన మనసులో ఉంటుంది, కానీ బయటకు రానిటిల్లా. అంటే ఆలోచన ఉంది, ప్రభువా మేము ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం కదా అని కూడా నేను అనలేకపోతున్నా. చూడండి, 4 సంవత్సరాల నుంచి నేను ఇప్పుడు చెప్పగలిగానే కానీ మీతోటి నేను దేవునితో ఆ మాట చెప్పలేకపోతున్నాను. అంటే ఇప్పుడు దేవుడిని నువ్వెందుకు చేయవా అని ప్రశ్నించాలి కదా. నేను 4 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా 2 గృహాలు అమ్మటానికి అనుమతి అయ్యా, మీ కృప చూపించయ్యా అని నేను ప్రార్థన చేస్తుంటే మేము ఇరువురు కూడా మరి ఇప్పుడు మేమేమనుకోవాలి? ఇప్పుడు ఏమండి? మేమేమనుకోవట్లా. దేవుని చిత్తము అది ఎప్పుడు జరిగిస్తాడో ఆయన ఇష్టము. మేము మాత్రం సమర్పించుకుంటున్నాం ఆయనకి. దాని విషయమై ప్రార్థన చేస్తున్నాం. ఆటంకాలు ఏమన్నా ఉన్నాయేమో తండ్రి ప్రభువా అవి తొలగించు. ఏమైనా
అపవాది సంబంధమైన అడ్డుబండలు ఏమైనా ఉన్నాయేమో వాటి నుండి విడుదల దయచేయి. ఒకవేళ ఎవరైనా వాటిని గురించి చెడుగా చెబుతున్నారేమో అట్టి వారిని మార్చండి అని కూడా మేము ప్రార్థన చేస్తాం. మరి ఇప్పుడు ఏం చేయాలి? విసిగిపోవాలా? విసిగిపోవాలా వద్దా? మరి దీన్ని బట్టి విసిగితే న్యాయం జరిగిద్దా? విసిగితే దేవుని కార్యాలు జరుగుతాయా? చూడండి అక్కడ ఏమంటుంది ఆవిడ, దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి. దేవునికి భయపడడు అతను, మనుషుల వైపు చూడడు, మనుషులను లక్ష్య పెట్టడు, మనుషుల గురించి ఆలోచించడు కదండి. ఆయన ఎవరంట? న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండారు. ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె తన యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకు ఎదురుగా ఉన్న ఆ వ్యక్తికినే ఉన్నటువంటి సమస్యను న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చును. కానీ అతడు కొంతకాలము ఒప్పుకోక తరువాత అతడు ఆమె అడుగుతూనే ఉంది, అయ్యా మనం కూడా వెళ్తాడు, అయ్యా మా రేషన్ కార్డు లేదయ్యా అని విఆర్ఓ గారి దగ్గర, అయ్యా మా రేషన్ కార్డు పోయిందయ్యా అని ఇంకొకరి దగ్గర. నువ్వు తిరుగుతూనే ఉంటావు, అడుగుతూనే ఉంటావు. అధికారులు నిన్ను పట్టించుకోరు. ఆ చూద్దాం లేపమ్మా, వత్తలేపమ్మా, రేపు వచ్చింది లేపమ్మా, ఇంకా టైం ఉందిలేమ్మా, ఇంకా అయ్యలేదులేమ్మా అని మీకు చెబుతూ ఉంటాను. ఆయన నువ్వు ఆగుతావా? ఎందుకు ఆగవు? చెప్పు, ఎందుకు ఆగవు? అది రాకపోతే నీకు తినటానికి గ్రాసానికి రాదు, ఆహారం రాదు. నీకు అది రాకపోతే, నీకు ఆహారం రాదు కాబట్టి దానికోసం గోజాడుతావు, బ్రతిమాలుతావు, రోజు తిరుగుతావు. ఏంది ఈ అధికారులను ఎంత విసిగిస్తున్నారు అని కూడా అంటుంటావు. ఏమండి నేను వృద్ధాప్యంలో విధవరాలిగా ఉన్నాను, నన్ను ఇన్నిసార్లు తిప్పుకోవడం మీకు న్యాయమా అని మీరు అడగలేదండి మీరు? ఏమండి పిల్లని వేసుకొని నేను వచ్చాను, ఇన్నిసార్లు తిప్పుతున్నారు నన్ను అని అడగలేదా? అలానే విధవరాలకు కూడా ఆ న్యాయాధిపతిని అడుగుతుంది. న్యాయాధిపతి అయిన దేవుడు. మనం ఆత్మీయ గీతం ఆలాపించామా లేదా ఈ పూట? సందర్భం నాకు తెలియదు కదా, సందర్భం నాకు తెలియదు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ సోదరా. న్యాయం తీర్చమని అడుగుతున్నాం మనం. ప్రార్థనలో మనం అడుగుతున్న మాట విసుకక. ఏం చేస్తుంది ఆ విధవరాలు? విసికితే నీలో విశ్వాసము నిలిచి ఉన్నట్ట, నిలిచి లేనట్లా? నువ్వు విశ్వాసములో ఉన్నట్ట, లేనట్ట? విసిగిపోయావనుకో, విశ్వాసములో ఉన్నట్ట, లేనట్టండి కదా? లేనట్టే కదా. విసుకక నిత్యము ఏం చేస్తుంది ఆమె? బ్రతిమాలుతుంది, గోజాడుతుంది. భౌతిక సంబంధమైన న్యాయాధిపతిని గోజాడుతుంది. నాకును నా ప్రతివాదికను ఉన్న సమస్యను తొలగించమని అడుగుతున్నది. కానీ ఈ న్యాయాధిపతి ఎవరిని లెక్క చేయటం లేదు. మనుష్యులను లక్ష్య పెట్టక మరియు దేవునికి భయపడక. న్యాయాధిపతి దేవునికి భయపడి పరిపాలన చేయాలా వద్దా? న్యాయం చెప్పాలా వద్దా? విధవరాల పక్షాన న్యాయం చూపించాలా వద్దా? ఆదరణ లేని స్థితిలో ఉన్న బిడ్డను ఆదరించాలా లేదా న్యాయాధికారిగా నువ్వు ఉన్నప్పుడు? కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనుషులను లక్ష్య పెట్టక, దేవునికి భయపడక. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివైతే నువ్వేం చేయాలి? విసుకక. నువ్వు దేవునికి లోబడిన వ్యక్తివైతే నిత్యము ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు దేవునికి సమర్పించినట్టు నీ ప్రార్థన. చూడండి, మరి ఆవిడకు ఉన్నటువంటి విషయాలు మనం చూస్తే
ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకుండినట్లు ఆమెకు న్యాయము తీర్చుదునని తనలో తాను అనుకొనెను. తనలో తాను అనుకుంటే ఇప్పుడు న్యాయం తీర్చబడిద్దా తీర్చబడదా? ఏమండి, తీర్చబడిద్దా తీర్చబడదా? చెప్పండి. మాటి మాటికి వస్తుంది, మాటి మాటికి అడుగుతుంది, నా సమస్యను పరిష్కారం చేయ్యా అని అడుగుతుంది. మొదటిగా అతని ఆలోచన ఏంటి? దేవునికి భయపడకుండా ఉన్నాడు, మనుషులు లక్ష్య పెట్టకుండా ఉన్నాడు కదా. దేవునికి భయపడి విధవరాలకి సహాయం చేయకుండా ఉన్నాడు. మనుషులు విధవరాలే కదా అని ఆమె లెక్కలేనితనంగా అధికారంతో ఆమెను తృణీకరిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. కానీ మరి న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తి మరి న్యాయము తీర్చాల్సిన బాధ్యత ఆయనకు ఉందా లేదా? నువ్వు అడిగే విధానాన్ని బట్టి ఆయన న్యాయము తీర్చుతూ ఉంటాడు. విసుకగా నువ్వు గోజాడితే ఆయన నీ ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు ఏం చేయాలి? దేవునికి సమర్పించడమే నీ పని, చేయడము ఆయన పని, చేయడము ఆయన పని. నేను ప్రార్థన చేస్తున్నాను కదా, నువ్వెందుకు చేయవయ్యా అంటే చేయటం నీ పని, అర్పించుకోవడం నీ పని, సమర్పించడం నీ పని, విన్నవించడం నీ పని, అడగటం నీ పని. ఇవే విసుకక ప్రార్థించాలి. అంటే విధవరాలిలో విశ్వాసం ఉన్నదనే లేదనే దీన్ని బట్టి విశ్వాసం, నమ్మకం ఉందా లేదనా? ఏమండి, మరి మనలో అంత విశ్వాసం ఉంటుందా? అంటే వాళ్ళు గ్రంథంలో రాయబడ్డారు కాబట్టి అంటామా? మనం గ్రంథంలో రాయబడినప్పుడు కూడా మనకు అట్టి విశ్వాసం, గ్రంథంలో రాయబడింది అని అంటే అంత విశ్వాస వీరులు ఉన్నారనే కదని అర్థం. మనం కూడా ఉండాలి వాళ్ళని బట్టి అనే దాన్ని దేవుని వాక్యంలో మనకి తెలియచేస్తున్నారు. తర్వాత మాటలు కూడా చూద్దాం. మరియు ప్రభు ఇట్లా, నేను ప్రభు అంటున్నాడు ఇక్కడ. ప్రభు అంటే రాజు అనొచ్చు, భౌతిక సంబంధమైన రాజు అనొచ్చు, ఆత్మ సంబంధమైన దేవుడని కూడా మనము అనొచ్చు. మరియు ప్రభు ఇట్లా, నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. ఎవరండి ఈ న్యాయాధిపతి? ఎవరంట? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. అంటే న్యాయాధిపతి న్యాయం చెప్పేవాడు కాదు దీన్ని బట్టి కదా. ఆడ మాటలు ఏమన్నాడు? అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాటలు వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చూడగా వారికి న్యాయము తీర్చడా? ఇప్పుడు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధికారా నీకు న్యాయం తీర్చేది? దేవుడు తాను ఏర్పరచుకున్న వారికి దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టిన వారికి ఆయన న్యాయము తీర్చడా అని ఏం చేస్తున్నాడు? ప్రశ్నిస్తున్నాడు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన ఆలస్యము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం ఉండ కనుగొనునా? విశ్వాసం ఉండ కనుగొనునా? భూమి మీద విశ్వాసం ఉన్నది అనేదాన్ని కనుగొనునా అన్నా. విధవరాల్లో విశ్వాసం ఉందా లేదా? ఇప్పుడు అన్యాయస్తుల్లో న్యాయం ఉన్నదా? అన్యాయస్తుల్లో న్యాయం లేదు. అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడు అంటున్నాడు. ఆడు చెప్పేది అన్యాయమే, వాడు చెప్పేది అన్యాయమే. కుర్చీలో కూర్చో, ఖాళీగా ఉంది. అది ఇక్కడ కుర్చీ ఖాళీగా ఉంది, అక్కడ కుర్చీ ఖాళీ. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రార్థించటం కొరకు తమ్మును తాము మనలను మనము ఏం చేయాలంటే దేవునికి మనము అర్పించుకోవాలి. అర్పించుకోవడం అనేది ఎట్లా అనేది మనకు తెలియదు ఒక్కొక్క సమయం. ఎందుకనంటే మనం ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, 5 సార్లు అడుగుతాం, 10 సార్లు అడుగుతాం. ఇక మనం అడగలేం. మన ఓపిక నశించిపోతాం. ఆ చేయలే చేతి చేస్తాడు లేతలేదులే. ఇప్పుడు విశ్వాసమా అవిశ్వాసం? అది విశ్వాసమా అవిశ్వాసం అండి అది. ఇప్పుడు మరి విధవరాల దగ్గర అవిశ్వాసం ఉందా విశ్వాసం ఉందా? ఆమె ఏం చేసింది? గోజాడుతుంది. న్యాయాధిపతి స్పందించేదాకా గోజాడుతూనే ఉంది. చివరికి అతను ఏమన్నాడు?
నేను దేవునికి భయపడక మనుషులు లక్ష్య పెట్టి ఉండినాను. ఈ విధవరాలను అంత తొందరపడుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండానట్లు అంటే నీ ప్రార్థన వింటున్నాడనే విననే. అక్కడ వింటున్నాడు కానీ దాన్ని చెవిని పెడతల్లా. ఎందుకు పెడతలేదు? నీవు ఎంత విశ్వాసములో ఉంటున్నావు రాజుగారి పట్ల, లేక ప్రభు పట్ల, లేక దేవుని పట్ల నీ విశ్వాసం ఎంత? విసుక్కుంటున్నావా? లేక మనం ఎన్ని విషయాల్లో విసుక్కుంటామో తెలుసా? చిన్న విషయాల్లోనే మనం ఓర్పు లేని వారుగా ఉంటున్నామంటే మనలో విశ్వాసాన్ని కోల్పోతున్నాము. ఎవరి యందు నీకు విశ్వాసం ఉండాలి? మొదట దేవుని యందు విశ్వాసం ఉండాలి. అప్పుడే నువ్వు దేవునికి సమర్పించుకునేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, చేస్తాడు అనేటువంటి నమ్మకం నీకు ఉండాలి. ఆ విశ్వాసం లేకుండా నువ్వు చేస్తే అది దేవునికి అంగీకారం కాదు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట సాధ్యము. విశ్వాసము మనిషి యొక్క మనుగడ కొనసాగాలంటే ఈ లోకంలో విశ్వాసం అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి. ఆ విశ్వాసంలో మనం ఏం చేస్తుంటాము? ఒక్కొక్కసారి విసిగిపోయి నిత్యము ప్రార్థన చేసేటువంటి దానిని మనం ఏం చేస్తాము? విడిచిపెడతాం. మన ప్రార్థన విడిచిపెడతాము. అప్పుడు ప్రార్థన విడిచిపెడితే నువ్వు ఎలా దేవునికి నీ విన్నపాన్ని తెలియచేస్తావు? తెలియదు కదండి. కాబట్టి ఏం చేయాలంట? విసుకక నిత్యము లేఖన భాగంలో తెలియపరిచిన రీతిగా విధవరాలిలాగా నువ్వు ప్రార్థన చేయాలి విశ్వాసముతో అనేది నువ్వు మర్చిపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. చేస్తాడు అంతే. ఎప్పుడు చేస్తాడు? నన్ను ఒక మనిషి అడిగాడు చిన్న విషయంలో, అయ్యా మన సంఘం నుంచి కొంతమందికి కొన్ని రకాలైన సహాయాన్ని మేము ఇవ్వటానికి దేవుడు మాకు వేరే మార్గం ద్వారా చూపించాడయ్యా. ఆ సహాయం చేయాలంటే వాళ్ళ యొక్క వివరాలు మాకు కావాలయ్యా అని నేను అడిగితే వాళ్ళు అన్నారు, ఎప్పుడు ఇస్తారని అడిగారు. మేమేం చెప్పాము? ఏదైనా మేము చేయడానికి మాకు ఒక అవకాశం ఉన్నది, చేయగలుగుతానికి దేవుడు మాకు ఆ మార్గాన్ని చూపించాడు. కాబట్టి ఆ వ్యక్తి యొక్క వివరాలు మాకు ఇస్తే మేము దాన్ని బట్టి ఆ వ్యక్తికి చేయాలో చేయకూడదో అని నేను తెలియపరిస్తే వారి నుండి వచ్చిన సమాధానం ఏందో తెలుసా? నా దగ్గరికి ఎప్పుడు ఇస్తారని వచ్చిన సమాధానం. ఏమండి, నువ్వు కాగితం ఇచ్చావా? నువ్వు అర్జీ ఇచ్చావా? నీ పిటిషన్ ఇచ్చావా? నువ్వు అడిగావా? ఏమీ లేదు. ఎప్పుడు ఇస్తావు? మరి నేనేం చెప్పాలి? ఇప్పుడు ఎప్పుడు ఇస్తానంటే ఏం చెప్పాలండి? నేనే అనుకోండి, సపోజ్ ఇక్కడ ఉన్న న్యాయాధిపతి అనుకోండి, ఇప్పుడు నేనేం చెప్పాలి? నువ్వు అడగకుండా నేను ఎట్టా ఇవ్వగలను? నీ వివరాలు నాకు తెలియకుండా నేను ఎట్టా ఇవ్వగలను? అవకాశం ఉంటుందండి. నేను ఇంత ఓర్పు లేదు, నాకింత ఓర్పు లేదు. నేనేమన్నాను? ఏమనకుండా ఫోన్ ఆపేసి ఇంకెందుకు? ఎప్పుడు ఇస్తారని ప్రశ్న నాకేసినప్పుడు నేను ఎప్పుడు ఇవ్వగలనో నాకే తెలియని స్థితిలో నేనున్నప్పుడు నేనేం చెప్పాలి వాళ్ళకి? నేను న్యాయం తీర్చలేనే విషయం నాకు ఎప్పుడు తెలియదు. నేను నా దేవుడిని అడుగుతున్నా న్యాయం తీర్చమని. నేను విసుగిస్తున్నాను దేవుణ్ణి, నిత్యం ప్రార్థన చేస్తున్నాను, చేస్తాడని నమ్మకం ఉంది. నీకు కూడా ఆ నమ్మకం ఉండాలా వద్దా? ఆ నమ్మకం లేకుండా ఎప్పుడు ఇస్తారని వెంటనే ఫోన్ కట్టేశాను. ఇంకంతే. ఆ కార్యక్రమాన్ని మానేద్దామనే ఆలోచనతో ఉంటుండే పూర్తిగా. అది మీకు సంబంధించింది కాదులేండి, లోపల మీరు అనుకోకండి. అది మీ సంఘ సభ్యులకు, ఇక్కడ ఉన్న స్థానిక సంఘ సభ్యులకు కావాల్సినవి కాదులేండి. అవి వికలాంగులకు వాళ్ళకు కావాల్సిన వీల్ చైర్స్ ఉంటాయిగా, 3 చక్రాల చైర్స్, అవి ఇవ్వటానికని ఒక
అవకాశాన్ని ఎవరో మనకి ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఇచ్చినప్పుడు ఆ వికలాంగుడికి సంబంధించిన వివరాలు ఇవ్వాలో వద్దా మనం వాళ్ళకి? ఇవ్వకుండా ఇస్తాడండి. నువ్వు వివరం ఇవ్వలేదు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు, నీ ఫోటో ఇవ్వలేదు, నీ ఆధార్ కార్డు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు? ఇక నాకు అసలు చేయకుండా ఉంటే పోద్ది కదా, మనకి ఎందుకంటే ఇవ్వదు, మనకేమీ లాభం లేదు దానివల్ల. దానికి రిజిస్ట్రేషన్ 200 కట్టాలి నేను, 50 రూపాయలు వాలంటీర్కి ఇవ్వాలి అక్కడ, అంటే అది ఎత్తేటువంటిది ఇచ్చేటువంటి వాడికి. లారీ ట్రాన్స్పోర్టేషన్ డబ్బులు ఇవ్వాలి నేనే. 10 ట్రై సైకిళ్ళు ఇస్తానని చెప్పారు మనకి. 10 2 2000, 10 అర్ధలు 500, 2500 అక్కడికి అయిపోయింది. అక్కడ నుంచి వ్యాన్లోనో ఏదో టాటా ఏసీలోనో లేకపోతే ఏదో ఆటోలోనో బోటోలోనో తేవాలన్నా ఒక 5000 అవుతుందిగా, తక్కువలో తక్కువ ఒంగోలు అవతల నుంచి తేవాలి. ఎంత అయిందండి మొత్తము? సుమారు ఒక 7-8 ఒక మనిషి పోవాలిగా, మళ్ళీ పని కట్టుకొని ఓ 10,000 నేను ఖర్చు పెట్టి నీకు ఉచితంగా ఇస్తానంటే నేను కుంటోండ్రా అని చెప్పే అటువంటి నీ దగ్గర కాగితం ఉందిగా, నువ్వు పెన్షన్ పెట్టుకున్నావుగా నేను కుంటోండని, ఆ కాగితం జిరాక్స్ అంటే ఇలా. మరి నేనేమైనా పెన్షన్ తెచ్చుకుంటాను అనుకున్నాడేమో, నాకు అర్థం కాదు. చూడండి, అంటే మనుషులు ఒక విశ్వాసాన్ని కోల్పోతున్నాము మనం. అని అడిగింది పాస్టర్ గారు, ఆయన 3 చక్రాల బండి ఆయన ఏం చేసుకుంటాడు? ఆయనకు దేవుడు ఇచ్చిన కార్డు ఎట్లా ఉండే దేవుని కృపను బట్టి ఏదో మన సహాయం చేస్తానన్నాడు. ఏమి డబ్బులు అడగలేదు కదా, ఒకటి కాగితమే అడిగింది, అది జిరాక్సే కదా, ఒరిజినల్ నీ దగ్గరే పెట్టుకొని ఈరో బాబా ఇయ్యలా. ఇప్పుడు వాడి నుంచి ఎంతమందికి నష్టపోయారు తెలుసు? నా దగ్గర 9 మంది నష్టపోయారు. విసుకొచ్చేసింది నాకు. ఎందుకు మనం చెయ్యాలి? ఆ 2000 లేక 10,000 నేను సంఘం మీద పెట్టుకుంటే నా విశ్వాసులుగా పిలువబడుతున్న రక్షణ పొందిన బిడ్డలు వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు విశ్వాసంలో ఉంటారు కదా అనే ఒక ఆలోచన నా మనసులోకి వచ్చింది. అంటే మేలు చేయడం అనేది ఎప్పుడు చేస్తాం మేలు అనే ప్రశ్నకు వచ్చింది. ఏమేం చేసింది? నాకు న్యాయం చేస్తావు తీరవ, ఇప్పుడు తీరుతావు తీరవ అని అడిగిందా? మాటికి అడుగుతుంది. మాటికి అడుగుతుంటే అతను ఏం చేశాడు? విసిగిపోయి ఈమె తిరిగే దాంట్లో ఒక న్యాయం ఉందేమో, ఈమె అడిగే దాంట్లో ఒక న్యాయం ఉందేమో, ఆ న్యాయం ఏంటో మనం తీరుద్దాము, ఒక అధికారిగా ఉండాం కాబట్టి అని అక్కడ న్యాయాధిపతి ఆమె ఆ అభ్యర్థనను ఆ న్యాయాధిపతి పరిష్కరించినట్లుగా మనము చూస్తున్నాం. మరి నీ ప్రార్థనలో కూడా నువ్వు ప్రార్థించుచున్నావు, ప్రార్థించినప్పుడు నువ్వు విసిగిపోతున్నావు కదా. విసుకక ఏమంటున్నాడు? వారు 18వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన వారితో ఈ ఉపమానము చెప్తాను. విసుకక ప్రార్థన చేయాలని ఎక్కడ చెప్పబడింది? బైబిల్లో చెప్పబడిందా లేదా? ప్రార్థన చేయండమ్మా, ప్రార్థన చేయండమ్మా, ప్రార్థన చేయండమ్మా, ప్రార్థన చేయండమ్మా, పాస్టర్ గారు నోరు పాటమే కదండి, పాస్టర్ గారు నోరు పాటమే. ప్రార్థన చేస్తే ఏం జరిగిద్ది? ప్రార్థన చేస్తే ఏం జరిగిద్దండి? మేలు జరగడం కోసమే కదా ప్రార్థన చేసేది. మనం దేవుని ఎందుకు నమ్ముకున్నామంటే మేలు కోసమే కదా. తర్వాత మనం నమ్ముకోవడం వల్ల ఆయనకి ఏమైనా మేలు? మనుషుడు దీన్ని గమనించడం. రెండో విషయాన్ని చూద్దాం. మొదటి తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16-18 వచనం. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ప్రార్థన చేస్తే ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారా? ఉండరా? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక అంటే నిత్యము, విసుకక అంతేనా?
ఎల్లప్పుడూ అంటే నిత్యము విసుకక ప్రార్థన చేయాలి. ఒక విన్నపం అయిపోయిందండి. చదువుకున్న అమ్మాయి దగ్గర నుంచి వస్తాయి. ఇప్పుడు చదువుకుంది, కాలేజీకి వెళ్ళింది, పరీక్షలు రాసింది, పాస్ అవ్వాలని దేవుని దగ్గర ప్రార్థన చేసింది కదండి. ఆమె చేసే ప్రార్థన అదే, ఇంక వేరే ఏమైనా చేసిద్దా? మొదటిగా చేసేది ఏంటంటే, అయ్యా నేను చదువుకుంటున్నాను, నా తల్లిదండ్రులు నన్ను చదివిస్తున్నారు, నన్ను వాళ్ళు ఎంతో కష్టపడి శ్రమపడి నన్ను మంచి జీవితాన్ని నేను పొందుకోవాలని వారు ఆశపడుతూ నన్ను చదివిస్తున్నారు, నా చదువులో నేను మంచిగా నేను ఉన్నతంగా ముందుకు సాగాలి అని, పరీక్షలో నేను గొప్ప విజయాన్ని పొందాలి అని ప్రార్థన చేస్తుంది ఒక యవన బిడ్డ, చదువుతున్న బిడ్డ. పాస్ అయింది. పాస్ అయిన తర్వాత ఆవిడ ఏం చేయాలి? ఇప్పుడు మళ్ళా పాస్ అయినందుకు కృతజ్ఞతలు చెప్పింది, అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకా విన్నపం అయిపోయింది, అర్పించుకుంది, అర్జీ పెట్టింది, అర్జీని అప్రూవల్ చేసాడు దేవుడు, పాస్ అయింది 10th ఇంటర్ లేకపోతే ఏదైనా సమ్ ఎక్స్. పాస్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటి నెక్స్ట్ అప్పీల్ ఏంది? నెక్స్ట్ ఏమడిగిద్దామే? ఆ అమ్మాయి ఏమడిగిద్ది తర్వాత చెప్పండి? తర్వాత మళ్ళీ ఏమడిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఏమని? ఇంకొక తరగతికి వెళ్ళడానికి నాకు సహాయం చేయా, నా తల్లిదండ్రులను అయ్యా బలపరచు, వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నేను చదువుకోవడానికి సహాయం చేయమని మరలా దేవుణ్ణి అడుగుతుంది. అక్కడ పాస్ అవ్వమని అడిగింది, ఇక్కడేమో మరలా చదవడానికి అడిగింది, చదివేదాన్ని మంచిగా చదవడానికి అడుగుతుంది, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ కృప చూపించమని అడుగుతుంది, మరి పరీక్షల్లో విజయం సాధించడానికి మరలా అడుగుతుంది. అంటే నిత్యము విసుగు చెందక విశ్వాసంతో అడిగింది అమ్మాయి. అడిగింది, పాస్ అయింది. పాస్ అయిన తర్వాత కృతజ్ఞతలు చెల్లించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో చేరడానికి కోసం అడిగింది, నెక్స్ట్ ఇయర్ జరగడానికి కోసము అడుగుతుంది. నెక్స్ట్ ఇయర్ జరగడానికి పరీక్షల సమయం వచ్చాడు, మళ్ళీ పరీక్షల్లో నాకు విజయాన్ని దయచేయమని అడుగుతుంది. అంటే నిత్యము విసుకక మనం ఏం చేయాలంట? దేవునికి సమర్పించుకోవాలి మన ప్రార్థనలను. అయ్యా నువ్వు అప్పుడు నాకే 10th క్లాస్ పాస్ అవ్వడానికి నీ కృప చూపించావు అయ్యా. ఆయన తెలియదు ఆ సంగతి, తెలియదు ఆయనకి ఆ సంగతి. మళ్ళీ దాన్ని నువ్వు రిపీట్ చేయాలా వద్దా ఆయన దగ్గర? అది ఇంక దాంతో నీకు ఇంక పల్లది అయిపోయింది. పొందేవు మేలు, కృతజ్ఞతలు చెప్పావు ఆయన దగ్గర, మరలా ఇంకొక విన్నపాన్ని నువ్వు పెట్టావు. మరి దీన్ని ఏమంటారు ఇప్పుడు? మరి దీన్ని ఏమంటారు? విశ్వాసంతో అడుగుతుందేనా లేదే? విశ్వాసంతో అడుగుతుందా? మరి నువ్వైతే నేను అడిగిందే నాకు గాట్లేదు, కొత్త ఏం అడుగుతూ? ఏమండి, నేను అడిగిన ప్రార్థనే, నేను అడిగిన విన్నపమే, నేను అడిగినటువంటి విజ్ఞాపనే నాకు ఇంకా దేవుడి దగ్గర నుంచి రాలా. తీసుకొచ్చేమంటారు, ఏం దేవుడేలే, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాను నాకు పిల్లల్ని ఇస్తున్నాడా, ఎన్ని సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నాను నాకు పెళ్లి చేయని ఇస్తున్నాడా, ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నాడు నా భర్తను మారమని అడుగుతున్నాను, మారాడా? ఏమొచ్చింది నీకు ఇప్పుడు? విసుకొచ్చింది. విసుకొచ్చిందంటే ఏం కోల్పోయావు నువ్వు? ఏం కోల్పోయావు? అంటే దేవుని మీద నమ్మకాన్ని కోల్పోయావు. అయిపోయా నీ చాప్టర్. ఇప్పుడు ఏమైపోతారు తెలుసా? వాళ్ళు అవిధేయతలో పడిపోతారు, దేవునికి దూరం అయిపోతారు. ఇక్కడే జరుగుతుంది ఇదే సిచ్యువేషన్ అంతా, ఇదే. అంటే నువ్వు ప్రార్థన చేయంగానే ఇవ్వాలండి ఆయన, అంతే. ఆయన ఇవ్వాలి, అది నీ రూలు. ఆయన రూల్ ఏందో తెలుసా? ఆయన రూల్ మనకు చెప్పడు, ఆయన రూల్ మనకు చెప్పడు. ఆయన కార్యం జరిగిస్తాడు మన జీవితాలు, అంతే. ఎప్పుడు జరిగిస్తాడు? నీ కార్యములు, నీ ప్రార్థన ఆయనకు ఇంపుగా ఉంటే, అది నీకు ఇష్టం, ఆయనకి ఇష్టంగా ఉండాలి, నీకు ఇష్టం కాదండు. నీకు ఏది ఇష్టం అగునో అది నాకు ఇష్టం అవ్వాలి, అప్పుడు ఆయన కార్యం జరిగిస్తాడు. నువ్వు 10th క్లాస్ ఎట్ a టైం పాస్ కావటము ఆయనకి ఇష్టం లేదేమో. ఎందుకు లేదు? నువ్వు సరిగ్గా వెళ్ళావు బడికి, సరిగ్గా బడికి వెళ్తే నేను ఎందుకు పాస్ చేస్తాడు? సరిగ్గా వెళ్ళకపోతే. అవునా కాదా? రీజన్ మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా? తప్పు మన దగ్గర ఉందా, ఆయన దగ్గర ఉందా?
నువ్వు పరీక్ష పోవాలి, 6 నెలలు కళాశాలకు వెళ్ళలేదు, పరీక్షకు పోతా, ప్రభు ఇది నువ్వు నాకు చేయకపోతే నేను తట్టుకోలేను, నేను చచ్చిపోతానయ్యా అని ప్రార్థన చేసింది అనుకో. చేస్తాడా చేయడా? ఆయన మేలు చేస్తాడా చేయడా? నేను చచ్చిపోతాను అందుగా, మళ్ళీ నా ఆత్మ చచ్చిపోద్దేమో అని ఆయనకి దిగులు, నా ఆత్మ చచ్చిపోద్దేమో అని ఆయనకి దిగులు. ఇలాంటి ఆలోచనలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారు మనం. దేవుడి దగ్గర డిమాండ్ లేదా అమ్మ బాబుల దగ్గర డిమాండ్, తాతల దగ్గర, నానమ్మల దగ్గర, జేజమ్మల దగ్గర డిమాండ్ లాగా. నువ్వెందుకు చేయవయ్యా? వాళ్ళకి చేసావు కదయ్యా, వాళ్ళకి ఇల్లు కట్టావు కదయ్యా, నాకెందుకు కట్టించలేదయ్యా? వాళ్ళ అమ్మాయి డాక్టర్ కదయ్యా, మా అబ్బాయి ఏమో యాక్టర్ అయ్యాడయ్యా. ఇలాంటి ఆలోచనలు మనుషుల్లో పెట్టుకొని ఏం కోల్పోతున్నారు? నిజంగా విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేవుని యందు విశ్వాసం. ఎలా ఉండాలి నీ విశ్వాసము? విశ్వాసమైన ఒక రోల్ మోడల్ ఎవరండి బైబిల్లో? బైబిల్లో పాత నిబంధన కాలం నుండి ఇప్పటి వరకు కూడా విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరండి? ఎవరు చెప్పండి? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు సాలిన దేవుడా. ఎవరు దేవుడు? అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా? నేను అనుకున్నానండి మొదట్లో, ఇదేంటి అబ్రహాం కూడా దేవుడా అనుకున్నా నేనే, నాకు తెలియని రోజుల్లో. నిజమండి, రియల్గా దేవుతా. ఆ పాట పాడుతుంటే వీడేంటిరా బాబు, ఇక్కడ కొత్తగా అయిన రికార్డు. అప్పుడు ఇంకా వాక్యం తెలియదు, దేవుని తెలుసుకోవాలి. నేను కూడా అబ్రహాం దేవుడా అన్నాడు, అబ్రహాం కూడా దేవుడా అన్న క్వశ్చన్ అప్పుడే. అది ఇప్పుడు నాకు గుర్తొస్తుంటుంది. నేను అప్పుడు అనుకున్నాను కదా, అబ్రహాం దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, ఇంతమంది దేవుళ్ళ, మరి యేసుప్రభు ఎవరు అనే ఆలోచన రాలా. వీళ్ళ గురించే వచ్చింది నాకు ఆలోచన. నేను అప్పుడు పాట పూర్తిగా వినతరుంది నాకు. అబ్రహాముకు దేవుడు, యాకోబుకు దేవుడు, ఇస్సాకుకు దేవుడు, నాకు చాలిన దేవుడు. నేను అది తినలా. నేను మూడో తినలేదండి. మూడో తినకపోవడం వల్ల నేనేం చేశాను, పొరపాటు పడ్డా. ఆయన దేవుడా, ఏం దేవుడా, ఏం దేవుడా, అసలు దేవుడు ఎవరని నాకు డౌట్ వచ్చింది. చివరిలో ఆ మాట, ఆ వచనాన్ని, ఆ పాటలో దాన్ని, లేక ఆ వాక్యంలో దాన్ని నేను తెలుసుకోకపోవటం వల్ల నాకు చాలిన దేవుడా అని అంటే, వీళ్ళు దేవుడు కాదు, వాళ్ళకు కూడా ఆ దేవుడే, ఆ దేవుడే నాకు కూడా దేవుడు అనే విషయాన్ని నేను గుర్తించడానికి చాలా కాలం పట్టింది. అప్పటి నుండి విశ్వాసంలో మనము నిలిచి ఉండాలి. ఇప్పుడు విశ్వాసానికి మారు పేరు ఎవరండి? అబ్రహాం కదా. మరి అబ్రహాం విసికించాడా దేవుణ్ణి? విసికించాడండి? గోజాడాడా? నువ్వు వెళ్ళు అన్నాడు. ఇక అంతే, వెనక ముందు చూడాల. ఏందయ్యా నన్ను ఇటు వెళ్ళమంటున్నావు, ఏందయ్యా నా జంగం అంతా ఏడబెట్టుకొని వెళ్ళాలి, ఏ సిద్ధపాటు లేదు, ఏం లేదయ్యా, ఎట్ట వెళ్ళాలి నేను అనేమని అడిగాడా? తడువు చేయకుండా వెళ్ళాడు. ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో తెలుసా ఆయనకి? ఆ బ్యాక్గ్రౌండ్ అంతటిని కూడా విడిచిపెట్టి ఆయనకు కావాల్సిన దాన్ని తీసుకొని పోయాడు. అంతవరకు. ఎందుకు వెళ్ళమంటున్నావు ప్రభు అని అడగల, ఎందుకు వెళ్ళమంటున్నావు తండ్రి అని అడగల, ఎక్కడికి వెళ్ళాలి అని అడగల, ఏం చేయమంటావు అని అడగల, వెళ్ళు అన్నాడు, లేచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఎంత విశ్వాసం ఉందో చూడండి దేవుడికి. మనం అంటే ఇందాకన్నాను కదా, అరే కాగితం ఇయ్యారంటే ఎప్పుడు ఇస్తారు? కాగితం ఏమైనా ఇవ్వాలి, అంతే. ఇచ్చామనుకో నీకు మేలు జరుగుతుంది, ఇవ్వలేదనుకో మేలు చేసేవాడు ఏం చేస్తాడు? వాళ్ళ విశ్వాసం లేదు మనకెందుకులే, విశ్వాసం ఉండేవాడు వస్తే అవసరమైన వాడికి అన్నం పెడితే వాడికి ఆకలి తీరుద్ది, కానీ అవసరం లేని వాడికి అన్నం పెడితే వాడికి ఎట్ట తీరుద్దండి ఆకలి. అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ దినము, ఈ రోజుల్లో మనుషులు. రెండో విషయానికి వస్తే చూడండి ఏమంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషముగాను ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. ఇద్దరున్నారు ఇక్కడ, యేసుక్రీస్తున్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు ఇక్కడ. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. అంటే నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరి ద్వారా ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు ద్వారా. ఎవరికి చేయాలి? తండ్రికి చేయాలి. ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నీ
నీ ప్రియ కుమారుడును మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ద్వారా అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఇది రూల్, ఇది ఛానల్. ఈ ఛానల్లో మనం వెళ్ళాలంటే ఆ ఛానల్ బాగుంటుందని మనకు తెలియాలా వద్దా? ఆ ఛానల్కి వెళ్ళేటప్పుడు ఈ ఛానల్లో మనం వెళ్ళగలమనేటువంటి ఆ నమ్మకం నీ దగ్గర ఉండాలా వద్దా? ఆ విశ్వాసం నీ దగ్గర ఉండాలి. అందుకని ఎడతెగక విసుకక నిత్యము ఎడతెగక మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు, అయిపోతుందంతా ఏ అడుగుతారు, కొంతమ కోరికలను అడుగుతారు దేవుణ్ణి. అస్సలు లిస్టుకు తక్కువే ఉండదండి, లిస్టుకు తక్కువే ఉండదు. ప్రార్థన చేసేటప్పుడు అన్ని లిస్టులే, లిస్ట్ ఎంబడి లిస్ట్ బెటరు. ముందు మనం ఎంఆర్ఓ గారిని ఏం అడగాలండి? అయ్యా నేను ఈ ఊళ్ళో ఉంటున్నాను, నా ఓటు కార్డు ఇవ్వండి అడగాలి. అంతేనండి? అంతేనా? ఈ ఊళ్ళో ఉంటాను కాబట్టి ఓటు కార్డు ఇచ్చిన తర్వాత ఏం అడగాలి? అప్పుడు రేషన్ కార్డు అడగాలి. నాకు రేషన్ కార్డు కావాలని అడుగుతున్నారు పోయి ఎంఆర్ఓ గారు. ఆయన ఏం అడుగుతారు? ఫస్ట్ నీ ఆధార్ నేను చూపించావు, నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఈ ఊళ్ళో, నీకు ఓటు ఉందా, నీకు ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డు అప్పుడు లేదు, మామూలుగా నీకు ఐడి కార్డు ఉందా, ఈ ఊర్లో ఉంటున్నట్టు నీకు గుర్తింపు ఉందా, ఈ ఊర్లో ఉంటున్నట్టు నీకు గుర్తింపు లేకపోతే ఈ ఊర్లో ఉన్న అధికారి నేను నీకు ఎట్టిస్తానని అంటాడా? అంటాడండి? చెప్పండి. మరి నీకు గుర్తింపు ఉండాలి కదా. ఎవరి దగ్గర గుర్తింపు ఉండాలి? నువ్వు ప్రార్థించేటప్పుడు నువ్వు నా బిడ్డవని ఆ దేవుడికి తెలియాలా వద్దా? నీ గుర్తింపు నాకు అవసరం లేదు, కానీ నా ప్రార్థన మాత్రం నువ్వు వినాలి. ఇప్పుడు అట్టే ఉంది. ఇప్పుడు మన ప్రార్థన అలాగే ఉంది. 2 రోజులు ప్రార్థనకి వెళ్ళాను, 3వ రోజు కార్యం జరగాలి, నా కుటుంబంలో మేలు జరగాలి. జరగకపోతే అబ్బాయి చర్చి మారుద్దాం. ఫస్ట్ ఏమొచ్చింది ఆలోచన? ప్రార్థన చేద్దామని రాదండి. ఏమొచ్చింది? చర్చి మారుద్దాం, లేకపోతే పాస్టర్ బాగా చెప్పట్లేదు. ఇంకంతా ఎవరి మీద ఎత్తుంటాం మనం? ఎవరి మీద ఎత్తామండి చెప్పండి? ఎదుటోళ్ళ మీదనే. నేను ఎప్పుడు మన మీద చేసుకుంటామండి? నువ్వు ఎప్పుడైనా నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను పాపం చేశానని ఒప్పుకుంటావు నువ్వు? చెప్పండి ఏమా? ఎందుకని? మన మనసు ఒప్పుకోదు. తప్పైనా కానీ చాలా గంభీరంగా మాట్లాడుతుంది. ఏమని? నేను చేయడం ఏందే భలేవాడే, నేను ఎందుకు చేస్తాను? ఇద్దరు గంభీరంగా అన్నా నువ్వు చేసిన తప్పు నీకు తెలీదా? నిన్ను సృష్టించిన దేవునికి తెలీదా? ఏమండి? కాబట్టి ప్రియ దేవుని సంగమ, నువ్వు విసుకోవద్దు ప్రార్థించేటప్పుడు. నిత్యం ప్రార్థన చెయ్యి, గోజాడు. నిజమైన దాన్ని అడుగు, ఆయనని నిజమైన దాన్ని అడుగు. ఆయన దయచేస్తాడని అడుగు, ఆయన ఇస్తాడనే నమ్మకంతో అడుగు. అప్పుడే నువ్వు సమర్పించే ప్రార్థన ఆయనకు ఇంపైనదిగా ఉంటుంది. ఇంపైనదంటే ఇష్టమైనది కదండి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనాన్ని చూద్దాం. చూడండి, 11వ వచనం చివరిలో నుంచి, ఆత్మయందు తీవ్రత గలవారై. ఎక్కడ తీవ్రత ఉండాలి? తీవ్రత అంటే ఏంటి? అది అంటే సెల్ జైల్లో పెట్టుకున్నామండి, బైక్ మీద వెళ్తున్నాను నేను, ఆ రింగ్ అవుతుందో నాకు వినపడలేదు, కానీ వైబ్రేషన్లో పెట్టుకుంటే జిమ్ 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 అన్నదా అందా. అప్పుడేంది? నీ చర్మానికి స్పర్శ తగలంగా ఏం చేస్తావు? నువ్వు బండి ఆపుతావు. తీవ్రత. దేనికి తీవ్రత? దేనికి తీవ్రత? ఇప్పుడు ఇక్కడ ఆత్మయందు తీవ్రత గలవారై, ఆత్మయందు న్యూనతాభావం కలిగిన వారై ప్రభువును సేవించుడి. ఆత్మతో సేవించాలి, శరీరంతో కాదు, పెదవులతో కాదు, హృదయంతో. వారు పెదవులతో ప్రార్థిస్తున్నారు,
కొందరైతే హృదయంతో ప్రార్థిస్తున్నారు. ఎవరి ప్రార్థన వింటాడు దేవుడు? ఎవరి ప్రార్థన వింటాడండి? పెదవులతో ప్రార్థన చేసేవాళ్ళు వింటాడా? హృదయంతో ప్రార్థన చేసేవాళ్ళు వింటాడా? అందుకనే ఆత్మ తీవ్రత గలవారై, అంటే ఆత్మలో నువ్వు దేవునికి స్థానం ఇచ్చేవాడిగా ఉండాలి. నీ హృదయంలో ఆత్మ తీవ్రత గలవారై సంతోషించుచు ఏం చేయాలంట? శ్రమయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రభువును సేవించుడి. సేవించడం అంటే ఏంటండి? సేవించడం అంటే ఏంది? దాసుడిగా మారిపోవటం. సేవించడం అంటే ఏంటి? సేవించడం అనేది మనకేం గుర్తొస్తుంది? మంచి పానీయం సేవించావా? మంచి టీ సేవించావా? మంచి భోజనాన్ని సేవించావా? ఈ తినుబండారాలకి మనకు తీసుకునే వాటి విషయంలో మనం సేవించడం అంటాం కదా. ఇక్కడ ఆత్మ తీవ్రతతో నువ్వు ఏమి సేవించాలి? ప్రభువును ఆలింగనం చేసుకోవాలి నీ హృదయంలోకి. ఆలింగనం అంటే మళ్ళీ అది భౌతికమైన బాగా మాట వస్తుంది అక్కడ. ప్రభువును నీ హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆత్మ తీవ్రత గలవారే సంతోషించుచు ప్రభువును నీ హృదయంలోనికి ఆహ్వానించినప్పుడు, చేర్చుకున్నప్పుడు గలిబిలిగా ఉంటుంది కదా మన మనసు. ఏమండి? గలిబిలిగా ఉంటుంది కదా మన మనసు. చెప్పలేదు. దేవుని ఆత్మ నీలో ఉంటే గలిబిలిగా ఉంటుందా? ఎలా ఉంటుంది మరి? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది కదా. అదే ఇప్పుడు అంటుంది ఆత్మ తీవ్రత గలవారై, అంటే దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేస్తున్నప్పుడు గందరగోళం ఉంటుందా లేకపోతే సంతోషంగా ఉంటుందండి? మరి సంతోషం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? ఏం చేయాలి? సంతోషం వచ్చినప్పుడు స్తుతించాలి కదా. ఆత్మ తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. నిరీక్షణ గలవారే సంతోషించుచు. ఇప్పుడు వచ్చింది అసలు విషయం. ఏం చేయాలి?